ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్లీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చింది, అంటే ఇది మనం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది. అండ్ ఇది మనం ఎగ్జిస్టింగ్ ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్తో పోల్చుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్స్, లేకుంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్, అండ్ మనకు ట్యాక్స్ మనకు మొత్తం రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఎంత లంసం రావచ్చు, ఎంత పెన్షన్ రావచ్చు అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి. ఇది వినండి ఫ్రెండ్స్, ఇది ఏంటి మాత్రం మీకు ఒక మ్యాక్సిమం ఒక ఐడియా వస్తుంది. అంటే యూపీఎస్ పెన్షన్ సిస్టమ్ను మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా, లేకుంటే ఎన్పిఎస్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మనం ఎలాంటి స్ట్రాటజీ అంటే రిటర్న్ ఎలాంటి స్ట్రాటజీ తీసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇది మంచిగా వినండి, అంటే మీకు కంప్లీట్ ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎన్పిఎస్ అనేది కంట్రిబ్యూటర్ బెనిఫిట్ సిస్టమ్ ఫ్రెండ్స్. అంటే మనం ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తామో మనం చేసిన దానికి అనుకూలంగా మనకు బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ యూపీఎస్ అనేది కంట్రిబ్యూటరీ బెనిఫిట్ అండ్ డిఫైన్డ్ బెనిఫిట్ అంటే మనము ఇందులో ఒకవేళ అతను పర్సన్ ఎంప్లాయీ యూపీఎస్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అతనికి మినిమం పెన్షన్ వచ్చేసి 10,000 ఫ్రెండ్స్. ఇది డిఫైన్డ్ బెనిఫిట్, అంటే ఇది పక్కా 10,000 రూపీస్ అనేది మినిమం పెన్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ తక్కువ ఉన్నా దాన్ని 10,000 చేసి మార్క్ చేసి మనకి 10,000 అనేది పెన్షన్ వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి మంత్. ఓకే, ఇందులో చెప్పేసి ఏంటంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఏంది, యూనిఫైడ్ పెన్షన్ అంటే ఏంది, ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అంటే మనం కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు లేకుంటే మనం రిటైర్మెంట్ అయినప్పుడు తీసుకున్న కార్పస్ గురించి కూడా. అంటే కేస్ స్టడీస్, ఒకవేళ అతని సర్వీసు 10 years కంటే తక్కువ ఉంటే అతనికి ఏం రావచ్చు, ఒకవేళ 10 years కంటే ఎక్కువ ఉంటే అతనికి ఏం రావచ్చు. అండ్ ఫైనల్ నా కన్క్లూజన్ అంటే నా ఒపీనియన్ ఫ్రెండ్స్, చెప్తాను, మీరు వినండి, వింటే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఇది ఎనీబడీ కెన్ సబ్స్క్రైబ్, అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కు ఇది ఎన్పిఎస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అంటే ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వీటికి ట్యాక్స్ రిబేట్ ఉంది. అండ్ రిటైర్మెంట్ అయినప్పుడు మాత్రం ఇందులో అమౌంట్ అయిన కార్పస్, అంటే మొత్తం జమైన కార్పస్ అనేది మనం 60% వరకు ట్యాక్స్ విత్డ్రావల్ తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% అనేది మనం యాన్యుటీ అనేది కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఆ యాన్యుటీ కొనుక్కున్నప్పుడు మనం ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలనేది అప్పుడున్న పరిస్థితి ప్రకారం డిపెండ్స్ అపాన్ ద కండిషన్స్. మనకు అప్పుడున్న యాన్యుటీ రేట్లు ఎంత ఉన్నాయి, మనం ఎలాంటి తీసుకోవాలంటే మనం ఒకవేళ మనకు ప్లస్ మన వైఫ్కి రావాలన్న పెన్షన్, లేకుండా మనం చనిపోయిన తర్వాత ఓన్లీ వైఫ్కు 3 క్యాపిటల్ అనేది. నేను ఎన్పిఎస్ గురించి ఒక డీటెయిల్గా వీడియో ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఎన్పిఎస్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీము. ఇదేంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు బై డిఫాల్ట్ స్కీమ్ ఇది. ఇందులో ఏంటంటే మనము ఎవరైతే జాయిన్ అవుతారో అందులో డిఫాల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఒకవేళ అందులో వద్దు అనుకుంటే మాత్రం మనం మన ఎంప్లాయర్కి కానీ లేకుంటే మన హెచ్ఆర్ కానీ చెప్పాలి. అంటే ఎన్పిఎస్లో మనకు యూపీఎస్ వద్దు మేడం, నేను యూపీఎస్ వద్దండి, ఎన్పిఎస్లో నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని ముందే చెప్తే మనకి ఏంటంటే మనకు లాంగ్ రన్లో మనకు ఇంప్లికేషన్స్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకటి చెప్తా ఫ్రెండ్స్, ఇందులో ఎన్పిఎస్ యూపీఎస్ డిఫరెన్స్. హెడ్ అంటే మనం ఏం తీసుకుంటున్నాం ఫస్ట్. అండ్ కంట్రిబ్యూషన్ అంటే మనం జాబ్ చేస్తే మాత్రం మన ఎవ్రీ మంత్ మన ఎంప్లాయర్ 10% అండ్ మన ఎంప్లాయీ 10%, ఎంప్లాయర్ 14% ఇందులో కంట్రిబ్యూషన్ ఫ్రెండ్స్. అండ్ యూపీఎస్లో ఏంటంటే ఎంప్లాయీ 10%, ఎంప్లాయర్ 18.5%. అంటే ఎన్పిఎస్తో పోల్చుకుంటే యూపీఎస్లో 4.5% ఎక్స్ట్రా ఫ్రెండ్స్. ఇందులో 8.5% అనేది మనకు యూపీఎస్ కార్పస్ పూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్. అంటే మనకు దీని ద్వారా ఏమొస్తుందంటే మనకు చాలా మందికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, మంచిగా పూల్ అనేది జమ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ప్రకారం ఏంటంటే ఎన్పిఎస్లో మనము కంట్రిబ్యూట్ చేసినప్పుడు యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం సెక్షన్ 80C ప్రకారం అయితే 1.5 lakh మనం ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అంటే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి 1.5 lakh తగ్గుతుంది. అండ్ ఎన్పిఎస్ కూడా ఒక క్లాస్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే 80CCD 1B ప్రకారం మనం 50,000 రూపీస్ అనేది దానిలో రిబేట్ చేసుకోవచ్చు. అంటే మొత్తం సెక్షన్ 80C ప్రకారం మొత్తం మనం 2 lakhs వరకు మనం అందులో ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అంటే మన ట్యాక్సబుల్ ఇన్కమ్ నుంచి 2 lakhs అని తీసేస్తారు ఫ్రెండ్స్. అండ్ అదే యూపీఎస్లో మాత్రం ఇంతవరకు అలాంటి ప్రొవిజన్స్ రాలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు. మరి అంటే కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా టైం పడుతుంది ఇట్లాంటి ప్రొవిజన్స్ తీసుకురావడానికి. అంటే అమెండ్మెంట్స్ ఇంకా రూల్స్ ఉంటాయి కదా, టైం పడుతుంది. అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఎన్పిఎస్లో అప్ టు 7.5 lakhs వరకు మనము ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అంటే మనకు టోటల్ గ్రాస్ ఇన్కమ్ పర్ ఇయర్ ఎంత ఉంటుందో, ఒకవేళ మన ఎంప్లాయీ ఇట్లా
7.5 lakhs వరకు అంతకంటే ఎక్కువ చేస్తే మాత్రం అది రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ పైన యాడ్ అయ్యి యాజ్ పర్ మన ట్యాక్స్ అనేది కట్టొద్దు ఫ్రెండ్స్. కాబట్టి ఎన్పిఎస్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకు ట్యాక్స్ అంటే టీడీఎస్ చాలా తక్కువ కట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం యూపీఎస్లో మాత్రం అలాంటి ప్రొవిజన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇంకా టైం పడుతుంది ఇంకా ప్రాసెస్. అండ్ ఇన్వెస్టింగ్ స్టైల్ అనేది మనకు ఎన్పిఎస్లో డిపెండ్స్ అపాన్ మనకు మార్కెట్ గురించి ఐడియా ఉండి లేకుంటే మనం ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో ఒకటి ఏంటంటే ఆటో చాయిస్, యాక్టివ్ చాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆటో చాయిస్ అంటే ఒకసారి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నీ ఏజ్ ప్రకారం అనేది అది ఆటోమేటిక్గా ఈక్విటీని తగ్గించుకుంటూ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది పెంచుకుంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇది ఆటో చాయిస్, అంటే నీకు మార్కెట్ గురించి ఐడియా లేనప్పుడు ఆటో చాయిస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మార్కెట్ గురించి ఐడియా ఉంది అనుకుంటే మాత్రం యాక్టివ్ ప్లస్ అందులో చాలా ఉంటాయి, అంటే ఈక్విటీకి ఎంత ఇవ్వాలి, కార్పొరేట్ బాండ్స్కి ఎంత ఇవ్వాలి, గవర్నమెంట్ బాండ్స్కి ఎంత ఇవ్వాలని మనం అందులో సెలెక్ట్ చేసుకుంటాం. అందులో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం మన ఇన్పుట్ లేనిది యాక్టివ్ చాయిస్లో ఎన్పిఎస్లో మనకి ఫండ్ మేనేజర్ ఏం చేంజ్ చేయడానికి రాదు. కాబట్టి ఒకవేళ మీకు మార్కెట్ గురించి ఐడియా ఉంటే ఆటో అండ్ అగ్రెసివ్ సెలెక్ట్ చేసుకొని అప్ టు 75% వరకు మనకు ఈక్విటీలు ఇస్తే మనకు లాంగ్ రన్లో మంచి కార్పస్ జమ అవుతుంది. ఎందుకంటే లాంగ్ రన్ అంటే ఏంటంటే ఎన్పిఎస్ అనేది మార్కెట్ లింక్డ్ కాబట్టి ఒకవేళ షేర్ మార్కెట్ ఇట్లా మంచిగా ఉంటే మాత్రం మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒకవేళ షేర్ మార్కెట్ 15%, 20% వస్తే మనకు ఎన్పిఎస్లోకి 12 to 13% వచ్చే అవకాశం ఉంటుంది, 10 to 12% వస్తుంది. అంటే మన నార్మల్ పిఎఫ్లో జమ చేసిన దానికంటే అట్లీస్ట్ ఎన్పిఎస్ జమ చేస్తే అట్లీస్ట్ 2 to 3% అనేది ఎక్స్ట్రా వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎన్పిఎస్ గురించి ఐడియా ఉండాలి, ఎన్పిఎస్ గురించి తెలుసుకుంటే మనకు లాంగ్ రన్లో మనకు మంచి కార్పస్ అనేది జమ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ యూపీఎస్లో ఏంటంటే వీళ్ళు కూడా సేమ్, అంటే యూపీఎస్ అయినా ఎన్పిఎస్ అయినా ఇద్దరు ప్రాన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు కూడా పెన్షన్ ఫండ్ మేనేజర్కి డబ్బులు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూపీఎస్లో ఎంప్లాయీ యొక్క రోల్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ సిస్టమ్ అనేది కాబట్టి బై డిఫాల్ట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. దానికి ఏంటంటే ఆటో చాయిస్ ఉంటుంది, యాక్టివ్ ఉండదు. ఆటో చాయిస్ అంటే LC50 అంటే 50% అనేది ఈక్విటీ, రిమైనింగ్ 50% అనేది కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ LC25 అంటే 25% అనేది ఈక్విటీ ఉంటుంది, రిమైనింగ్ 75% అనేది కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్కు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇందులో యాజ్ పర్ నీ ఏజ్ పెరుగుతూ ఉంటే ఈక్విటీ ఎక్స్పోజ్ తగ్గించుకుంటూ అంటే మోర్ సెక్యూర్డ్ జోన్స్, అంటే మోర్ సెక్యూర్డ్ వాటికి వెళ్తాయి, అంటే కార్పొరేట్ బాండ్స్కు, గవర్నమెంట్ బాండ్స్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే యూపీఎస్లో ఏంటంటే వీళ్ళు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కానీ ఎన్పిఎస్లో ఒకవేళ మనం ఐడియా ఉంటే మాత్రం అగ్రెసివ్ ఎంచుకుంటే వాళ్ళు మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు మన క్యాపిటల్ ప్రొటెక్ట్ అంటే మన వెల్త్ అనేది జనరేట్ చేసుకోనికి, అంటే మనం ఎక్కువ రిటర్న్ రానికి, అంటే రిటర్న్ మనం ఎక్కువ కార్పస్ జనరేట్ చేసుకోనికి భయపడతారు ఫ్రెండ్స్. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేది డిపెండ్స్ అపాన్ మన కండిషన్స్, మనం చేసుకున్న సెలెక్షన్ బట్టి. యాక్టివ్ అయితే ఆటో అయితే 9 to 10% వస్తుంది. సపోజ్ మనం యాక్టివ్ ప్లస్ అగ్రెసివ్ ఎంచుకుంటే 12% దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసినా కాబట్టి చెప్తున్నాను, నాకు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు నేను రీసెంట్గా చూసినప్పుడు 15% వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఏంటంటే మనకు మామూలుగా పిఎఫ్ కంటే ఇది ఎన్పిఎస్ అనేది మనకు మార్కెట్గా ఐడియా ఉంటే మాత్రం మనకు మంచి రిటర్న్ జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. రిటైర్మెంట్ అయినప్పుడు ఇదే విధంగా యూపీఎస్లో మాత్రం ఇది కూడా సేమ్ మార్కెట్ స్ట్రాటజీ బట్టి డిపెండ్ ఉంటుంది. ఇది కూడా మనకు అగ్రెసివ్ లేదు కాబట్టి మోడరేట్లో మ్యాక్సిమం 9% దాకా రావచ్చు. లైఫ్ సైకిల్ 25లో ఒక 8 to 9% అని రావచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇందులో మనకు మార్కెట్ రిటర్న్ కంటే బీట్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే 12% అనేది చాలా కష్టం కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం 10% అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. రిటైర్మెంట్ అయినప్పుడు మనకు ఏంటంటే మనము ఎంత జమ చేసినామో మనకు మనం ఎవ్రీ మంత్ జమ చేస్తాం కాబట్టి అది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి రిటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ కండిషన్స్. కాబట్టి మనం లాంగ్ రన్లో ఒక 15-20 years మన సర్వీస్ ఉంటే మాత్రం ఎన్పిఎస్లో జమ చేసినప్పుడు మనకు లాంగ్ రన్లో ఒక 10 to 12% వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి 12% రిటర్న్ అంటే మనకు ఇట్ విల్ జనరేట్ మంచి రిటర్న్, మంచిగా కార్పస్ జనరేట్ అవుతుంది. మనకు రిటైర్మెంట్ అయినప్పుడు మనకు మంచిగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రిటైర్మెంట్ అయినప్పుడు మనం అందులో జమ అయిన అమౌంట్ ఎంత ఉందో అందులో మనం 60% వరకు ట్యాక్స్ ఫ్రీ తీసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% మనం యాన్యుటీ కొనుక్కోవాలి. యాన్యుటీ అంటే ఏంది, మనకు సర్వేలో పర్పస్, అంటే మనం పెన్షన్ అంటే మనం యాన్యుటీ కొనుక్కుంటే దాని నుంచి మనకు మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు జమ చేసిన అనుకుంటే మనము ఎన్పిఎస్లో ఒక 60 lakhs చేతికి వస్తాయి. రిమైనింగ్ 40 lakhs అనేది నువ్వు కొనుక్కోవాలి, అంటే యాన్యుటీ కొనుక్కోవాలి. అంటే అప్పుడున్న యాన్యుటీ రేట్ని బట్టి 6%, 7% అది కొనుక్కోవాలంటే మనకు ఎలాంటి కొనుక్కోవాలి, అంటే మనం ఒకవేళ మనకు రావాలి, లేకుంటే మన స్పౌజ్ అంటే మన వైఫ్కి రావాలి,
అండ్ స్పౌస్ చనిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ అనేది మొత్తం కార్పస్ మన డిపెండెంట్స్ అంటే మన పిల్లలకు కానీ లేక మన మనమలకు కానీ రావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకు తర్వాత వాళ్ళకు క్యాపిటల్ అనేది అది తిరిగిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇక్కడ సెలెక్షన్ అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ మన ఇష్టం ప్రకారమే ఎన్పిఎస్లో యాన్యుటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యాన్యుటీ ప్లాన్స్ గురించి నేను డీటెయిల్ వీడియో చేసిన వీడియో చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ యూపీఎస్లో మాత్రము ఇది ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ అనేది 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్. ఎల్ అంటే ఏంటంటే మనం ఎన్ని 6 months సర్వీస్ కంప్లీట్ చేసినాం అంటే సపోజ్ మనం 10 years అంటే మనం 10 into 2 అంటే 26 months మనం సర్వీస్ కానీ కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ అనేది డిపెండ్స్ అపాన్ ద ఫార్ములా. కాబట్టి ఇందులో మన చేతిలో ఏముండదు ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఇక్కడ మన క్యాపిటల్లో జమ అయిన అమౌంట్ కూడా మన చేతిలో ఏమి ఉండదు. ఎందుకంటే ఇది 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ చేస్తే ఇది less than 60% ఉంటుంది. కాబట్టి మనకు ఇది అనేది less than 60% కంటే తక్కువనే ఉంటుంది. less than or equal 60% మాత్రం 60% కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు 60% వస్తే మాత్రం మన జమైన అమౌంట్ కార్పస్కు వాళ్ళు ఫార్ములా వేసి 60% ఇవన్నీ ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉంది. అంటే పెన్షన్ అంటే మనకు అప్పుడున్న పరిస్థితుల్లో మనకు రిటైర్మెంట్ అయినప్పుడు బేసిక్ ఎంత ఉంది, ఆ బేసిక్ అంటే 1/2 ఆఫ్ బేసిక్ ఇంటూ Q/300. క్యూ అనేది అంటే నువ్వు ఎన్ని నెలలు సర్వీస్ చేసినావు. ఇదేంటంటే క్యూ అనేది ఎప్పుడైతే అంటే మనము సపోజ్ మనం సర్వీసు 25 years చేస్తే మనకు క్యూ ఎంత అవుతుందంటే 300, అంటే 300 months మనం సర్వీస్ చేసినాడు. ఇక్కడ మ్యాక్సిమం ఫిగర్ ఏంటంటే 300. ఇప్పుడు నువ్వు 25 చేసినా, 26 చేసినా, 30 చేసినా, ఎంత చేసినా Q/300 అనేది మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి దీని లిమిట్ ఎంత, ఈ టోటల్ లిమిట్ అనేది less than or equal to 1. కాబట్టి more than 1 ఉంటే మాత్రం 1నే కన్సిడర్ చేసుకుంటారు, less than 1 అంటే మాత్రం ఆ 1 అనేది కన్సిడర్ చేసుకుంటారు. less than 1 అంటే మాత్రం వచ్చిన ఫ్రాక్షన్ని కౌంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మన బేసిక్ అనేది మనకు మ్యాక్సిమం ఎంత వస్తుంది అంటే బేసిక్ మనకు పెన్షన్ 1/2 ఆఫ్ బేసిక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనకు 25 years కంటే ఎక్కువ ఉంటే మనకు 1/2 ఆఫ్ బేసిక్ వస్తుంది. 25 years కంటే తక్కువ ఉంటే మాత్రం మనకు 1/2 బేసిక్ అంటే ఇంకా సగం కంటే తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే యూపీఎస్లో ఒకటి ఉంది, ఇది కొంచెం ప్లస్ పాయింట్. ఒకవేళ వాళ్ళు ఎంప్లాయీ చనిపోతే మనకు వచ్చే ఆ పెన్షన్లో 60% అనేది మనం స్పౌస్కి వస్తుంది ఫ్రెండ్స్, అంటే వాళ్ళ వైఫ్కి వస్తుంది. ఒకవేళ ఆ వైఫ్ చనిపోయిన తర్వాత ఆ పెన్షన్ అనేది అక్కడ ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, అంటే కేస్ 1, కేస్ 2 అండ్ కన్క్లూజన్ చెప్తాను ఫ్రెండ్స్. కేస్ 1, కేస్ 2 ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. కేస్ 1 ఏంటి ఫ్రెండ్స్ అంటే ఒకవేళ అతను చేసిన సర్వీసు less than 10 years ఉంటే మాత్రం అతనికి పెన్షన్ రాదు ఫ్రెండ్స్. అండ్ పెన్షన్ రాదు. అండ్ మనం యూపీఎస్లో జమ అయిన అమౌంట్ అనేది కూడా మనకు క్యారీ ఫార్వర్డ్ కాదు. కాబట్టి యూపీఎస్లో జాయిన్ అయ్యే ముందు కొంచెం జాగ్రత్త వహించి చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే యూపీఎస్లో జాయిన్ అయితే మాత్రం అది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ నువ్వు మధ్యలో కెరీర్ ఇట్లా పెంచుకోవాలి, నేను ఇంకా హై లెవెల్కి వెళ్ళాలి, నా కెరీర్ ముందుకు వెళ్ళాలంటే మాత్రం మధ్యలో మనం ప్రైవేట్ జాబ్ షిఫ్ట్ అయితే మాత్రం అది క్యారీ ఫార్వర్డ్ కాదు. కాబట్టి ఎన్పిఎస్ అనేది మంచిది, యూపీఎస్ అనేది అంత మంచిది కాదు షిఫ్ట్ చేయాలనుకుంటే. ఓకేనా ఫ్రెండ్స్. ఎన్పిఎస్లో ఒకవేళ మనం less than 10 years ఉందనుకో సర్వీస్ less than 10 years ఉంటే ఎన్పిఎస్లో మనము దాన్ని ముందుకు తీసుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే వేరే మనకు ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ చేసినా లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్ చేసినా మనం అక్కడ నుంచి ఇక్కడ ఉన్న కార్పొరేషన్ అనేది వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో ఎన్పిఎస్లో నో ప్రాబ్లం, మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదే యూపీఎస్లో ఏంటంటే less than 10 years ఉంటే అతనికి నో పెన్షన్ అండ్ నో క్యారీ ఫార్వర్డ్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కేస్ 2 ఏంటంటే సపోజ్ అతని సర్వీసు more than 10 years ఉంది, అంటే సర్వీస్ మంచిగా చేసింది, అంటే more than 10 years అంటే నేను యావరేజ్ 30 years సర్వీస్ చేసిన అనుకున్నా ఫ్రెండ్స్. అతని బేసిక్ వచ్చేసి 15,000 rupees స్టార్టింగ్లో. ఆ తర్వాత అతను ఎన్పిఎస్లో జాయిన్ అయితే ఎంత రావచ్చు కార్పస్ అంటే అతను ఎన్పిఎస్లో జాయిన్ అయితే ఒకవేళ అతని మొత్తం కార్పస్ వచ్చేసి ఎన్పిఎస్ కార్పస్ వచ్చేసి more than 10 years కార్పస్ వచ్చేసి 1.77 crore ఫ్రెండ్స్.
1.77 crore అనేది దానికి జమ అవుతుంది. అతని కంట్రిబ్యూషన్ వచ్చేసి మాత్రము 27 lakhs కంట్రిబ్యూషన్. 27.63 lakhs, ఇది 60 lakhs ఫ్రెండ్స్. అండ్ అతనికి వచ్చేసి కార్పస్ వచ్చేసి 1.77 crore. కానీ ఇందులో అతనికి రిటైర్మెంట్ అయినప్పుడు 60% అనేది మనం అతను ట్యాక్స్ ఫ్రీ తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు అతనికి ఎంత వస్తుందంటే విత్డ్రాలు ట్యాక్స్ ఫ్రీ విత్డ్రాలు అతనికి వచ్చేసి 1.062 crore. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ రిమైనింగ్ 40% అనేది ఇదేంటే 60%. ఆ రిమైనింగ్ 40% అనేది ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అంటే రిమైనింగ్ 40% వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ మనకు రిమైనింగ్ 40% అనేది అతనికి ఇంకా 0.70 lakhs ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అతనికి ఒకవేళ అతను ఈ 60% విత్డ్రా చేసుకొని నార్మల్గా మనం ఎఫ్డి అకౌంట్లో పెట్టిన అతనికి ఎఫ్డి అకౌంట్లో పెట్టి ఎంత రావచ్చు ఫ్రెండ్స్ అంటే అతనికి ఎఫ్డి అకౌంట్లో పెడితే 53,000 వస్తుంది ఫ్రెండ్స్, 53,100. అండ్ అతను తీసుకున్న మళ్ళీ యాన్యుటీ ఈ 70 lakhsను ఒకవేళ అతను 66% వచ్చే యాన్యుటీ బై చేస్తే అతనికి వచ్చేసి ఎంత వస్తుంది అంటే 35,400 వస్తుంది ఫ్రెండ్స్. అతనికంటే మొత్తం అతనికి వచ్చేసి మొత్తం టోటల్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అంటే ఒకటి 35,400. అంటే మనం అతను యాన్యుటీ బై చేసిన ఇతను యాన్యుటీ బై చేశాడు. అండ్ మిగతాది ఏంటంటే పెన్షన్, మిగతా ఏంటంటే ఎఫ్డి ఎంత వస్తుంది అంటే 53,000 వస్తుంది ఫ్రెండ్స్, 53,100. కాబట్టి మొత్తం వచ్చేసి ఏంటంటే మంత్లీ వచ్చేసి 88,500 రూపీస్ వస్తుంది పర్ మంత్. ఎన్పిఎస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే మన క్యాపిటల్ మొత్తం మనం హ్యాండిల్ చేస్తాము, మనకు అనుకూలంగా నడుస్తుంది. మనం చెప్పిన కండిషన్స్ ప్రకారం మనం ఎఫ్డి చేస్తాము, మనం చెప్పిన కండిషన్ ప్రకారం మనం యాన్యుటీ ప్లాన్ కొంటాం ఫ్రెండ్స్. కానీ అదే ఎన్పిఎస్లో అదే యూపీఎస్లో మాత్రం యూపీఎస్లో మనం చేసిన అమౌంట్ ఏంటంటే 32 lakhs 32.81 lakhs మనం చేసిన మొత్తం కంట్రిబ్యూషన్ అమౌంట్. అతనికి కూడా కార్పస్ జమ అయిన మాత్రం నేను ఒక 6% అనేది ఒక 9% అనేది చేసుకున్న ఇంట్రెస్ట్, ఇక్కడ 12% అగ్రెసివ్ తీసుకున్నా. అండ్ అతనికి వచ్చేసి కార్పస్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే మనకు అతని మొత్తం కార్పస్ వచ్చి 1.26 crore. ఎందుకంటే ఇతను ఇక్కడ 9% ఇంట్రెస్ట్ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఇతనికంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఇక్కడ మనము ఇక్కడనే 24%, ఇక్కడనే 28.5%. కాబట్టి అతనికి మొత్తం అందులో జమైన అతని కంట్రిబ్యూషన్ అమౌంట్ వచ్చేసి 32 lakhs, ఇక్కడ 27 lakhs. కాబట్టి ఇక్కడ వచ్చి ఇతనికి వచ్చేసి పెన్షన్ మనం ఫార్ములా ప్రకారం తీసుకుని ఎంత ఉంటుందంటే 1/2 ఆఫ్ అతని లాస్ట్ బేసిక్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 85,297. ఇది మొత్తం నేను ఎక్సెల్ చేసిన ఫ్రెండ్స్, అంటే నా ఎస్టిమేషన్. ఇంకోటి ఇతను సర్వీస్ వచ్చేసి 30 years చేసింది కాబట్టి ఇతనికి వచ్చేసి ఆ Q/300 అనేది ఫిగర్ 1 ఉంటుంది. కాబట్టి అతనికి వచ్చేసి ఎంత వస్తుంది అంటే పెన్షన్ 42,649 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్షన్ వచ్చేసి 42,649, ఇక్కడ 42,000, ఇక్కడ ఎంత వస్తుంది యాన్యుటీ వేస్తే 35,000 వస్తుంది. కానీ ఇక్కడ 35,000 అనేది ఇతని చేతిలోకి వస్తుంది. అంటే రిటైర్మెంట్ అయిన మనం ఒకవేళ ఎంప్లాయీ చనిపోయిన తర్వాత కూడా మనకు ఈ 0.7 lakhs అంటే 0.7 crore ఫ్రెండ్స్. ఇది 0.7 lakhs, 7 crore, 70 lakhs. ఈ క్రోర్ అనేది 0.7 crore అనేది అతనికి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాక్. ఓకేనా. ఇక్కడ మాత్రం ఇతనికి ఎటువంటి రాదు, అంటే పెన్షన్ ఒకవేళ చనిపోతే అతనికి వాళ్ళ వైఫ్కి వస్తుంది 60% ఆఫ్, ఇందులో 60% వస్తుంది. ఆ తర్వాత ఆమె చనిపోతే పెన్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అతనికి లంసమ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇందులో యూపీఎస్లో లంసమ్ వచ్చేసి యాజ్ పర్ ఫార్ములా ప్రకారం ఏంటంటే 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ అంటే నెంబర్ ఆఫ్ 6 months కంప్లీటెడ్. అతనికి వచ్చేసి లంసమ్ 8.18 lakhs. దీనికి వచ్చేసి 8.18 lakhs వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లంసమ్ ఇక్కడ 8.18 lakhs ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ లంసమ్ ఎంత వచ్చింది, తనకి ట్యాక్స్ విత్డ్రాల్ 1 crore రూపాయలు వచ్చింది. అంటే యూపీఎస్తో పోల్చుకుంటే ఇది చాలా టైమ్స్, అంటే ఆల్మోస్ట్ లైక్ 12 times, 12 to 13 times. ఎందుకంటే ఇక్కడ 1 crore వచ్చింది, ఇక్కడ 8 lakhs వచ్చింది. కాబట్టి యూపీఎస్ అనేది లాంగ్ రన్లో అంత బెనిఫిట్ కాకపోవచ్చు ఫ్రెండ్స్.
అండ్ మనకు ఇక్కడ 8 lakhs కూడా ఒకవేళ అతను ఎఫ్డి చేస్తే ఒక 6% వస్తుంది అనుకుంటే ఆ ఎఫ్డి ప్లస్ ఇది మొత్తం ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్ అంటే మొత్తం టోటల్ కలిసి 46,743 అంటే ఇతను ఆ 8 lakhsని ఎఫ్డి చేస్తే 6% ఎఫ్డి చేస్తే ఆయన మీద రావచ్చు ఒక 4,000 రూపీస్ అనేది పర్ మంత్ అనేది ఎఫ్డి ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి యూపీఎస్ అనేది లాంగ్ రన్లో ఎన్పిఎస్తో పోల్చుకుంటే జనరేట్ అంటే మనకు కార్పస్ జనరేటింగ్ కానీ ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండడం కానీ కొద్దిగా కష్టం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ నేను అన్ని కంప్లీట్ చేసిన ఫ్రెండ్స్. లాస్ట్గా నా కన్క్లూజన్ చెప్తాను. కన్క్లూజన్ ఏంటంటే మనం మార్కెట్ గురించి ఐడియా ఉంటే మాత్రం ఎన్పిఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ గురించి ఐడియా లేకుంటే మాత్రం బాగా తెలుసుకొని మన ఎన్పిఎస్ సబ్స్క్రైబింగ్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగ్ రన్లో మనకు రిటైర్మెంట్ అయినప్పుడు అంటే ఓల్డ్ అయినప్పుడు మనకు ఎక్కువ కార్పస్ జనరేట్ కావాలంటే మనకు ఎన్పిఎస్లో జమ చేసుకోవాలి. లేకుంటే యూపీఎస్ జమ చేసుకుంటుందంటే మనం లాంగ్ రన్లో ఎక్కువ కార్పస్ జనరేట్ చేయలేము. దానివల్ల మనకు ఓల్డ్ అయినప్పుడు ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇంతవరకు వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.